హలో అండి. ఇవాళ ఈవెంట్ వచ్చేసి బ్యాంకాక్ పిల్ల అక్క శ్రావణి గారు ఉన్నారు కదా! యూట్యూబర్. వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్‌కైతే మనం డాల్ డెకోర్ అండ్ ప్లేట్ డెకోర్ చేశామనమాట. వాళ్ళందరికీ చాలా అంటే చాలా నచ్చిందనమాట ఈ డాల్ డెకోర్ అండ్ ప్లేట్ డెకోర్. ప్రీవియస్‌గా అక్క వాళ్ళ తమ్ముడు పెళ్ళికి కూడా మనమే ప్లేట్ డెకోర్ అండ్ డాల్ డెకోర్ చేశామనమాట. సో, అప్పుడు చూసి అది నచ్చి ఇప్పుడు మనకి ఈవెంట్ ఇచ్చారనమాట. అప్పటి నుండి నేను అడుగుతూనే ఉన్నాను. అక్క మీ పాప హాఫ్ సారీ ఫంక్షన్ అయితే నాకే ఇవ్వండి, నాకే ఇవ్వండి అని. అడిగిన విధంగానే అక్క డాల్ డెకర్ ఇచ్చారనమాట. ఇదిగోని పెద్ద స్క్రీన్‌లో మన డాల్స్ కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో గదా! అక్క వాళ్ళైతే వేయించారనమాట. మొత్తం పెద్ద స్క్రీన్‌లో మన డాల్ డెకర్ అంతా కనబడినట్టు. వచ్చిన వాళ్ళందరికీ ఈ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ డాల్స్ అయితే నచ్చాయంట. పాపను ఆశీర్వదిస్తున్నట్టు అలా పెట్టమన్నారు. సో, అలానే పెట్టామనమాట డాల్ డెకర్ అంతా. సో, వచ్చిన వాళ్ళందరూ ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నారు. చాలామందొచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియో తీస్తూనే ఉన్నారు. ఎవరు చేశారు? ఎక్కడి నుంచి చేయించారు? అని అడుగుతూనే ఉన్నారనమాట. స్వీట్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా మంచిగా కనబడ్డాయన్నమాట. అన్నీ ఆలివ్ మిఠాయి నుంచి తెప్పించారు. చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా అండ్ నీట్‌గా ఉన్నాయి ఫ్రెష్‌గా. అండ్ మీరు కూడా ఇలాంటి డాల్ డెకోర్ అండ్ ప్లేట్ డెకోర్ ఈవెంట్ చేయించుకోవాలనుకుంటే మన పేజ్‌కి అప్రోచ్ అవ్వండి. డెకోర్ బై హరి క్రియేటివ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. అండ్ యూట్యూబ్‌లో అయితే డెకోర్ బై హరి అని ఉంటది. మీరు మన పేజ్‌కి అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే వాట్సాప్ నెంబర్ పైన డిస్‌ప్లే అవుతది. సో, ఆ నెంబర్‌కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా ఫ్రూట్స్‌లో ఇలా డాల్స్ పెట్టి మొత్తం ఫ్లవర్ డెకోర్ చేశామన్నమాట. అండ్ జ్యువెలరీ రిప్రజెంట్ చేసాము అండ్ రొటేటింగ్ డాల్స్ పెట్టాము. అక్కయితే ఎక్కువ గాడ్ ఐడల్స్ ఉండమని చెప్పారు. సో, అలానే చెప్పిన విధంగానే ఎక్కువ గాడ్స్ పెట్టామనమాట. సైడ్ మనం జనరల్లీ హాఫ్ సారీ డాల్స్ పెడతాం. ఇక్కడ మొత్తం మార్చేసి ఓన్లీ గాడ్స్ మాత్రమే ఎక్కువ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేశామనమాట. ఇలా ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది ప్లేట్ డెకోర్. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఫుల్ వీడియో అయితే అక్క ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తారు. నాకంటే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీరు అక్కడైతే చూడొచ్చనమాట. నేనైతే ఎంతోసియాజంతో మొత్తం వీడియో చూపెట్టాలి అని నా వరకు నేను ట్రై చేస్తున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.